గంగమ్మ ఒడిలో చేరాడు ఖైరతాబాద్ మహాగణనాథుడు. వేలాది మంది భక్తుల జయ జయ ధ్వానాల మధ్య ఎన్టీఆర్ మార్గ్లోని 4వ నెంబర్ క్రేన్ వద్ద బడా గణేశుడికి నిమజ్జనం చేశారు. అంతకుముందు ఉత్సవ కమిటీ నిర్వాహకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయమే ప్రారంభమైన మహాగణనాథుడి శోభాయాత్ర అట్టహాసంగా కొనసాగింది. మధ్యాహ్నం నిమజ్జనమైంది. జగమంత సంబురం. ఊరు వాడ గల్లీ గల్లీలో గణేష్ నిమజ్జనం శోభ సంతరించుకుంది. నవరాత్రులు భక్తి శ్రద్ధలతో పూజలు అందుకున్న మహాగణపతిని నిమజ్జనానికి సాగనంపుతున్నారు భక్తులు. బాయ్ బాయ్ గణేష అంటూ లంబోదరుడిని నిమజ్జనానికి తరలిస్తున్నారు సిటీ పబ్లిక్. డప్పు చప్పుళ్లు, తీన్మార్ స్టెప్పులతో భాగ్యనగరం అంతటా సందడి నెలకొంది. ఇక ట్యాంక్ బండ్ లో క్రేన్ నెంబర్ 5 నుంచి మరింత సమాచారం లక్ష్మి అందిస్తారు. లక్ష్మి, చెప్పండి, ప్రస్తుతం అక్కడ గణేష్ నిమజ్జనోత్సవాలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అంతా కూడా పూర్తిగా జన సందోహంతో కిక్కిరిసిపోయిందని చెప్పొచ్చు. మనం విగ్రహాలన్నీ చూస్తున్నాం కదా, నా లెఫ్ట్ సైడ్ అంతా కూడా ఇటు చార్మినార్ కావచ్చు, బేగంపేట్, అన్ని చోట్ల నుంచి, బేగం బజార్, అన్ని ప్లేసెస్ నుంచి వస్తున్న రకరకాల గణనాథులన్నింటినీ కూడా మనం చూడొచ్చు. చివరి రోజు అవడంతో ఇప్పటికే బడా గణేష్ నిమజ్జనం 1:34కి అంటే 1:34 బారిగేట్ల మధ్య వాళ్ళనంతా కూడా ఒకవైపు రోడ్లో ఉంచితే దాని తర్వాత నిమజ్జనం అయిపోయిన తర్వాత అంతా బారిగేట్లు ఓపెన్ చేసి అంత జనాన్ని మొత్తం 2 వైపులకి కూడా వదిలేయడంతో అంటే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన జనం అంతా కూడా పూర్తిగా ఈ ట్యాంక్ బండ్ అంతా కూడా 1 కిలోమీటర్ మేరంగా ఈ ట్యాంక్ బండ్ అలాగే హుస్సేన్ సాగర్ చుట్టూ కూడా మొత్తం అంతా కూడా గణేష్ భక్తులతో నిండిపోయిందని చెప్పుకోవచ్చు. పలు ప్రాంతాల నుంచి వచ్చి అలాగే ముఖ్యంగా అంటే మనకి ముంబై తర్వాత అత్యంత వైభవంగా గణేష్ శోభాయాత్ర అనేది మనకి హైదరాబాద్ లోనే జరుగుతుంది. అందుకనే ఈ ఏడాదికి ఒకసారి వచ్చే ఈ గణేష్ ఉత్సవాన్ని చూడడానికి మాత్రం వివిధ ప్రాంతాల నుంచి వస్తుంటారు. అలాగే ఈ ఎక్కడ అంటే ఈ ట్యాంక్ బండ్ చుట్టుపక్కల కావచ్చు, సిటీలో ఎక్కడ గణేష్ కమిటీ పెట్టినప్పటికీ కూడా నిమజ్జనం మాత్రం ఎక్కువగా ట్యాంక్ బండ్లోనే, ఈ హుస్సేన్ సాగర్లోనే చేయాలని చాలామంది అనుకుంటుంటారు. అదొక సెంటిమెంట్ కూడా చాలామంది అనుకుంటారు. అందుకనే ఎక్కడ పెట్టినా వాళ్ళంతా కూడా వస్తుంటారు. చూస్తున్నాం కదా, ఇక్కడ ఒక చిన్న బాబు గణేష్ని తీసుకురావడం అనేది జరుగుతుంది. ఎక్కడి నుంచి వస్తున్నారన్నా? ఎక్కడి నుంచి వస్తున్నారు? చుడి బజార్, బేగం బజార్ నుంచి. ఎప్పుడు ఇక్కడే చేస్తారా? ఇక్కడే చేస్తాం. చాలా హ్యాపీగా ఉంది మేడం. బప్పా వినాయక గణపతి బప్పా. ప్రతి ఏడాది కూడా ఇక్కడే నిమజ్జనం అనేది చేయడం జరుగుతుందని వీళ్ళంతా కూడా చెప్తున్నారు. ఇప్పటికే అంటే సెక్యూరిటీ పరంగా కూడా గత 2 నెలల నుంచి కూడా నిమజ్జన ఏర్పాట్లు ఎలా చేయాలి అని ఆలోచించి పూర్తిగా అంటే అధికారులు, ఉన్న స్థాయి అధికారులు కావచ్చు, కింద లెవెల్ అధికారులు, అలాగే జిహెచ్ఎంసీ సిబ్బంది వీళ్ళంతా కూడా ఒక సమన్వయం ఏర్పాటు చేసుకుని 2 నెలల నుంచి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో దానికి తగ్గట్లుగానే ఇప్పటి వరకు బడా గణేష్ మనకి అత్యంత వైభవంగా జరిగే పండుగ కావడంతో గణేష్ నిమజ్జనం శోభాయాత్ర అంతా కూడా ఒక 6-6:30 గంటల పాటు జరిగింది. దాని తర్వాత నిమజ్జనం అయిపోయిన తర్వాత కూడా పలు గణేష్లు అందరినీ కూడా అంటే రకరకాల గణేష్లు అన్నిటినీ కూడా ఇక్కడే నిమజ్జనం చేయడానికి అందరూ వస్తుండడంతో సెక్యూరిటీ పరంగా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ ఏర్పాట్లు అనేవి చేయడం అయితే జరిగింది. సుమారు సిటీ వ్యాప్తంగా అంటే జిహెచ్ఎంసీ పరిధిలో 25,000 మంది పోలీసుల వరకు పహారా కాస్తుంటే ఈ హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల మొత్తం ట్యాంక్ బండ్ కావచ్చు, మొత్తం ఈ చుట్టుపక్కలంతా కూడా అప్రాక్సిమేట్లీ 3,000 మంది పోలీసులు సెక్యూరిటీ సిబ్బంది అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 11 మంది షీ టీమ్స్, అలాగే మఫ్టీలో ఉన్న కొంతమంది పోలీస్ అధికారులు కూడా సెక్యూరిటీ పరంగా కొంతవరకు జాగ్రత్తలు తీసుకున్నారు. ఇప్పటి వరకు అయితే నిన్నటి నుంచి చూస్తే మొన్న కూడా హాలిడేస్ అవడంతో సండే నుంచి కూడా పూర్తిగా గణేష్ నిమజ్జనాలు అనేవి ఇక్కడ గణేష్ నిమజ్జనం జరుగుతున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటికే అధికారులు అంతా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ట్యాంక్ బండ్లోనే అప్రాక్సిమేట్లీ 30,000 నుంచి 40,000 వరకు విగ్రహాలు నిమజ్జనం జరుగుతాయని చెప్పి అందరూ కూడా ఇక్కడ అంచనా వేస్తున్న సిచ్యువేషను. ఆ దిశగానే ఇక్కడ ఏర్పాట్లు కూడా చేశారు. చుట్టూ మొత్తం ఒక 30-40 క్రేన్లు అనేవి ఏర్పాటు చేసి ఇక్కడ నిమజ్జనాలు అనేవి ఏర్పాటు చేయడం జరుగుతుంది. శ్రవంతి, ముఖ్యంగా అయితే ఇక్కడ చిన్న పిల్లలతో కూడా చాలా మంది రావడం జరిగింది. చూడాలని ట్రావెలింగ్ ప్రాబ్లం ఉండగానే ఈసారి మహిళలకు ఫ్రీ అనేసరికి సీఎం ప్రవేశపెట్టిన బస్సా? అవును, ఉచిత ఆర్టీసీ బస్సు పైన వీళ్ళు మహిళలు వచ్చిండ్రు. మేము కూడా అంత దూరం కూడా వచ్చినాం. ఎట్లా అనిపిస్తున్నాయమ్మా ఏర్పాట్లు? అంటే ముఖ్యంగా లేడీస్కి అయితే ఉంది మేడం, సూపర్ ఉంది మేడం. లేడీస్కి సెక్యూరిటీ అనిపిస్తుందా? మంచిగానే ఉంది మేడం. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేవా? ఇబ్బంది లేదు మేడం, సూపర్గా ఉంది మేడం.
ఎక్కడి నుంచి వచ్చావమ్మా? సూర్యాపేట నుంచి మేడం. సూర్యాపేట నుంచి వచ్చారా? ఎందుకు అక్కడ కూడా చాలా వినాయకుళ్ళు ఉంటాయిగా. కానీ ఇక్కడ ఉన్నంత ఎంజాయ్ అక్కడ లేదు మేడం. కానీ సూపర్ ఉంది మేడం, ఒక జాతర లాగానే ఉంది. ఎందుకు ఫస్ట్ టైం వచ్చారా? ఎగ్జైట్ అవుతున్నారు మేడం ఫస్ట్ టైం సూర్యాపేట నుంచి అక్కడ చూసినాం కానీ అంత ఎంజాయ్ లేదు మేడం. ఇక్కడ సూపర్ ఉంది మేడం. ఎప్పుడు చూడలే కదా ఈ ట్యాంక్ బండ్ అంతా కూడా ఇలా ఉంటుందని. ఇప్పుడే ఫస్ట్ టైం మేడం. అదే ఫస్ట్ టైం ఇక్కడ చూసేందుకైతే భక్తులు అంటే ఎప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ ఒక సెంటిమెంట్గా పెట్టుకుని రకరకాల గణనాథుల్ని చూసేందుకు వస్తుంటే కొంతమంది చూడని వాళ్ళు కూడా ఉంటారు కదా. సో సూర్యాపేట, మెదక్ పలు జిల్లాల నుంచి కూడా ఇక్కడికి రావడం జరిగింది. అలాగే ఏర్పాట్ల విషయంలో ముఖ్యంగా ఇంతమంది ఇన్ని లక్షల మంది ఒక ట్యాంక్ బండ్ మీదకి వచ్చినప్పుడు ఒక సెక్యూరిటీ అనేది చాలా అవసరం. బట్ ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా సెక్యూరిటీ పరంగా కావచ్చు ఇబ్బంది లేకుండా అందరూ వచ్చామని చెప్తున్నారు. అలాగే దాంతోపాటు ముఖ్యంగా ఆర్టీసీ బస్సు కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన ఆర్టీసీ బస్సు కూడా ఫ్రీ అవడంతో లేడీస్ అంతా కూడా ఫ్రీ జర్నీ కాబట్టి చక్కగా వచ్చేసాము అని చెప్పి ఇక్కడ ఇంతమంది ఒక నెలల బేబీని అంటే 8 to 9 months ఉంటాయి ఆ బేబీకి, అంత చిన్న బేబీని తీసుకొచ్చారు. అలాగే చిన్న చిన్న గణనాథులు ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ ఫ్యామిలీ చూస్తున్నామా, చిన్న వినాయకుని 2-wheeler మీద తీసుకురావడం అనేది జరిగింది. ఎక్కడి నుంచి వస్తున్నారు మేడం? ఓసిటీ మేడం, చార్మినార్. ఇక్కడే నిమజ్జనమా ఎప్పుడు? అవునండి. అనిపిస్తుందా నీకు? ఎట్లా అనిపిస్తుంది? బాగుందండి. అమ్మ ఇంట్లో ప్రతిష్ఠించారా ఇది? అవునండి. కెమెరా ఇది. ఓకే ఓకే ఓకే. ఇక్కడ ఇంట్లో ప్రతిష్ఠించారా? ఇంట్లోదే. అదే చిన్న చిన్న వినాయకుల్ని ఓన్ ట్రాన్స్పోర్ట్ మీద అంటే 2-wheeler మీద వాళ్ళు తీసుకురావడం చూస్తున్నాం కదా. అపార్ట్మెంట్లో కావచ్చు, కాలనీస్లో, అలాగే వాళ్ళ ఆఫీసులో పెద్ద పెద్ద విగ్రహాలని ప్రతిష్ఠించిన వాళ్ళు చిన్న చిన్న DCM ట్రక్కుల మీద తీసుకొస్తే ఇంట్లో ప్రతిష్ఠించుకున్న చిన్న విగ్రహాలని మనం ఎక్కడన్నా నిమజ్జనం చేసుకోవచ్చు. కానీ వాళ్ళంతా కూడా ట్యాంక్ బండ్ దగ్గరే నిమజ్జనం చేయాలి అని చెప్పి పోలీసుల సెక్యూరిటీ కూడా ఉంది కాబట్టి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎప్పుడూ కూడా ఈ నిమజ్జన ఏర్పాట్లో ఎప్పుడూ చూడలేదు కాబట్టి వాళ్ళంతా కూడా చాలా సెక్యూరిటీగా భావించి ఇక్కడికి వచ్చి చిన్న చిన్న అంటే 2-3 అడుగుల వినాయకుల్ని కూడా ఇక్కడే నిమజ్జనం చేస్తున్న సిచ్యువేషన్ చూస్తున్నాం. అలాగే ఈవినింగ్ అయితే మాత్రం శ్రవంతి ఇదంతా ఇప్పుడే ఇలా ఉంది కదా, ఒక అరౌండ్ 3:30 ఈ టైంకి ఒక 5-6 అయ్యిందంటే ఇంకా చాలామంది జనం వచ్చి కనీసం కదలడానికి ఒక స్టెప్ వేయడానికి కూడా ఖాళీ లేనట్లుగా ఉండిపోతుంది ఇక్కడ పరిస్థితి. ఎందుకంటే ఎప్పుడు వాన వచ్చినా కొంచెం క్లౌడీగా ఉన్నా కూడా క్లైమేట్ అనేది చాలామంది ఇంట్లోంచి రావడానికి భయపడతారు. కానీ ఈ ఏడాది ఆల్రెడీ 3-4 డేస్ నుంచి కూడా ఎండగానే ఉండడంతో అలాగే దాంతోపాటు హాలిడేస్ కూడా కంటిన్యూగా 3-4 డేస్ హాలిడేస్ కూడా ఉండడంతో వాళ్ళకి చాలా తీరిగ్గా దొరికిందని చెప్పొచ్చు. అందుకనే చాలామంది ఈ ఏడాది అయితే మాత్రం ఎక్కువగా వేల మంది, లక్షల మందిని మనం చూస్తున్న సిచ్యువేషన్ అయితే చూస్తున్నాం. ఇక ఈవినింగ్కి ఎక్కడా కూడా ఇసుకేస్తారు రాలనంత జనం అయితే మాత్రం ఖచ్చితంగా ఈ రోడ్స్ అన్నీ కూడా నెక్స్ట్ అరౌండ్ 6-7కి అయితే మొత్తం బ్లాక్ అయిపోతాయి అని చెప్పవచ్చు. అలాగే రాత్రికి ఈ నిమజ్జనం అనేది కూడా ఎక్కువగా జరుగుతాయి. ఎక్కువ వినాయకులంతా కూడా ఒక ఈవినింగ్ నుంచి ఎక్కువగా ఈ శోభాయాత్ర అనేది స్టార్ట్ చేసి మెల్లిగా ట్యాంక్ బండ్కి రావడం జరుగుతుంది కాబట్టి అరౌండ్ 7-6కి మాత్రం ఫుల్ క్రౌడ్ అయితే మనం చూడొచ్చు. దాంతోపాటు రాత్రంతా కూడా ఈ నిమజ్జనం ఏర్పాట్లు అనేవి ఇలాగే కంటిన్యూగా జరుగుతాయి. అలాగే చుట్టూ క్రేన్లు ఏర్పాటు చేశారు కాబట్టి వాళ్ళకి ఇచ్చిన క్రేన్ నెంబర్ దగ్గర వాళ్ళు వచ్చి సెక్యూరిటీ అంటే అత్యంత పటిష్టంగా ఏర్పాటు చేసిన అంటే చుట్టుపక్కల ఇంచుమించు 3,000 మంది అప్రాక్సిమేట్లీ 3,000 మంది పోలీసు బలగాలు ఉన్నాయి కాబట్టి ఆ సెక్యూరిటీ నడుమే వీళ్ళంతా నిమజ్జనం అనేది జరుగుతుంది. అలాగే రేపు ఉదయానికి కూడా ఇంత జనం లేకపోయినప్పటికీ కూడా నిమజ్జనం అనేది మాత్రం రేపు ఉదయం అలాగే రేపు సాయంత్రం వరకు సేమ్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో ముఖ్యంగా బేగం బజార్ నుంచి కావచ్చు, అలాగే సికింద్రాబాద్ ఇలా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నిటి నుంచి కూడా వేలాది విగ్రహాలు అయితే ఇంకా రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఒక 10,000 వరకు విగ్రహాలు నిమజ్జనం అయినట్లుగా మనకు అధికారులు చెప్తున్నారు. ఓవరాల్గా అయితే మాత్రం ప్రతి ఏడాది ఒక 40-50 వేల వరకు విగ్రహాలు ఇక్కడ నిమజ్జనం అయ్యే అవకాశం ఉంది శ్రవంతి.